హలో గాయ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. గుమ్మడికాయ ఫ్రై. ఈ విధంగా గుమ్మడికాయ నీట్ గా వాష్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా గుమ్మడికాయలో ఉన్న బెనిఫిట్స్ చూసేద్దామండి. గుమ్మడికాయ పౌష్టిక ఆహారం. దీనిని మనం కూరలాగా లేకపోతే ఫ్రై లాగా సూప్ లాగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు ఈ గుమ్మడికాయని. గుమ్మడిలో బీటా కెరోటిన్, విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. కళ్ళకు, చర్మానికి చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్న వారికి వ్యాధిని తగ్గిస్తుంది ఈ గుమ్మడి అనేది. రక్తపోటు అనేది కూడా అదుపులో ఉంటుందండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గుమ్మడికాయలో. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా తగ్గిస్తుంది ఈ గుమ్మడికాయ. ఈ విధంగా గుమ్మడికాయ నీట్ గా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయలో ఫైబర్ అనేది చాలా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 4 నుంచి 5 పచ్చగా ఈ విధంగా దంచుకోవాలి. గుమ్మడికాయ ఫ్రై అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. నాన్ వెజ్ కంటే టేస్టీ ఉంటుంది. కావాల్సిన పోపు ఇది. ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ మెత్తబడేలాగా వేపుకోవాలన్నమాట. బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు వేసుకోవాలి, ఒక రెమ్మ. ఫ్లేమ్ లో బాగా వేగిన తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ క్యూబ్స్ అన్ని ఇందులోకి వేసుకున్నామండి. ఈ విధంగానే వేసుకోవాలి, పీల్ తీయకుండా. క్రిస్పీగా అనేది ఉంటుంది మనం తినేటప్పుడు. అలానే చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఈ విధంగా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి, పై నుంచి కిందికి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత తీసి 30% మగ్గిందండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 30% మగ్గింది చూసారా. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే గుంటూరు కారం వేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇందులోకి. ఇది బాగా మనము మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. గుమ్మడికాయ అనేది స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, చిన్నపిల్లల గ్రోత్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత చూడండి మనకి ఆల్మోస్ట్ 90% మగ్గిపోయింది. 90% మగ్గిపోయింది. లాస్ట్ లో మనం ఇప్పుడు పల్లీల పౌడర్ వేసుకోవాలండి ఇందులోకి. మన ఛానల్లో అప్లోడ్ అయింది పల్లీల పౌడర్ ఏ విధంగా చేసుకోవాలనేది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ విధంగా పల్లీల పౌడర్ 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పెట్టుకుంటే 100% మనం మగ్గిపోతుంది. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం ఇందులోకి ఏ విధంగా చపాతీ చేసుకోవాలో చూసేద్దాం. చపాతీనే కాదు, రైస్ అయినా సరే, పూరి, దోశ చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిషెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గుమ్మడికాయ ఫ్రై అనేది. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ ఫ్రై తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. హెల్తీ రెసిపీ గుమ్మడికాయ ఫ్రై రెడీ. గుమ్మడికాయ ఫ్రై